మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నుజువీడులో అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే పార్థసారథికి నుజువీడు టీడీపీ టికెట్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నూజివీడు టీడీపీలో అసంతృప్తి పెరిగింది. నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే పార్థసారథికి స్వాగతం పలుకుతూ పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ముఖ్యంగా గడిచిన 3-4 రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మరి ఎవరైతే పెనమలూరు నుంచి గతంలో వైసీపీ పార్టీకి పోటీ చేసినటువంటి పార్థసారథి గారు నూజివీడు టికెట్ ఏదో ఆయనకి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పేసి చాలామందికి ఫోన్లు చేయటం, నాకు ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయిందని చెప్పేసి చెప్పటం, కొంత తెలుగుదేశం పార్టీలో నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామ నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా కొంతమంది ఫోన్లు చేసి చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఏంటండి ఇది 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ కష్టపడి పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీకి పనిచేయడమే కాకుండా ఇక్కడ 2 సార్లు ఓడిపోయినా కూడా మరి ప్రజలతో పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా మీరు చేస్తున్నారు, మరి ఇలాంటి రూమర్ వస్తుంది, మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పి మాజీ మంత్రి పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడులో అసమ్మతి సెగ తగిలింది. ఎమ్మెల్యే పార్థసారథికి నూజివీడు టీడీపీ టికెట్ ఖరారైనట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నూజివీడు టీడీపీలో అసంతృప్తి పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే టీడీపీలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి పార్థసారథి ఉన్నారు. ఆయన టీడీపీలో చేరేందుకైతే పవర్ కలుగుతున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఇప్పటికే టీడీపీలో సీటు కూడా కన్ఫర్మ్ అయిందంటూ కూడా సోషల్ మీడియాలో పలు చర్చలు అయితే కొడతామని, దానికి సంబంధించి నూజివీడు సీట్ అయితే పార్థసారథికి ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం కూడా అనుకూలంగా ఉన్నందుకు కూడా పలు ఏదైతే పోస్టులు అయితే చర్చలు కొడతారు. ఈ సందర్భంగానే గతం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ నూజివీడికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ముద్రపోయిన వెంకటేశ్వరరావు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, గతం నుంచి కూడా నేను పార్టీ కోసం పనిచేస్తా ఉన్నాను, ఇప్పటికీ కార్యకర్తలకి ఆయన ఫోన్ చేసి మేము వస్తున్నాను, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ చెప్పడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఖండించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పార్థసారథి ఏదైతే టీడీపీ కండవ అయితే కప్పుకోలేదు కానీ అతని పేరు మీద బ్యానర్లు మాత్రం, అంటే ఈ రోజు ఆయన నూజివీడు మండలం రావిచెర్ల గ్రామానికి ఆయన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు రావడం జరుగుతోంది. మరికొన్ని చురుకులు రానున్నారు. దానికి సంబంధించి ఆయన వచ్చే మార్గం మొత్తం కూడా బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యానర్లు ఏర్పాటు చేయడం తోటి ఒక వర్గం వారు ఎవరు చింపారనేది ఇప్పటివరకు కూడా తెలవని పరిస్థితి. అదేవిధంగా వారు ఎవరు కూడా బ్యానర్లు చింపారని కూడా ఎక్కడ కూడా కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆయన రాకకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్స్ అయితే మాత్రం చింపడంతో అటు ముద్రపోయిన వర్గమే ఇక బ్యానర్ చింపేసిందంటూ కూడా అటు ఏదైతే పార్థసారథి వర్గంలో వర్గం ఆరోగ్యంగా అయితే చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్థసారథిని ఇక్కడ గెలవనీయము అంటూ కూడా ఒక టీడీపీ సంబంధించినటువంటి మరో వర్గం ఇప్పటికే బహిరంగంగానే సవాలు చూస్తున్నటువంటి పరిస్థితి. వీరందరి మధ్యన మనం చూసినట్లయితే టీడీపీకి పార్థసారథి ఇక్కడ నూజివీడు కనుక వస్తే 2 వర్గాలుగా టీడీపీకి తీరిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పార్థసారథికి రాకనైతే మాత్రం పూర్తిగా టీడీపీ వాళ్ళైతే స్వాగతించినటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూనే ఇప్పటికీ కూడా ఫ్లెక్సీలు ఉంది. ఈ ఫ్లెక్సీలు అవుతుంటారు అనేది మనకు తెలియనటువంటి విషయం. కానీ ఈ ఫ్లెక్సీలు తిప్పడం మాత్రం కూడా అది ఎవరు ఖండించినటువంటి కూడా పరిస్థితి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. టోటల్ గా అంటే పార్థసారథి నూజివీడు రావడానికి ముందు అటు టీడీపీలో ఉన్నటువంటి నూజివీడు అధ్యక్షుడు మన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇద్దరు మరి కొంతమందికి నేను వస్తున్నాను అని ఫోన్ చేశారనే సంభాషణ ఏదైతే ఉందో దానిపైన కూడా అటు టీడీపీలో ఉన్నటువంటి వ్యతిరేక కేంద్రం ఏదైతే ఉందో
ఆయన పైన ఆవేశంతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నూజివీడు సిటీలో టీడీపీకి మాత్రం చీలిక తప్పదనే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సంశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.